నమస్తే. నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్‌కి, పీనియల్ గ్లాండ్‌కి ఏంటి సంబంధం? ఎస్. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో ఉన్న గూగుల్ ఫామ్‌ని ఫిల్ చేయండి లేదా డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, సంబంధం ఉందండి. అయితే పీనియల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన బ్రెయిన్ ఉంటుంది కదా, కరెక్ట్గా మిడ్ పాయింట్. అంటే ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుంచి లైన్ అడ్డంగా మనం ఇట్లా తీసుకెళ్ళి ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటారు కదా, ఇక్కడ నుంచి నిలువుగా కనుక తీస్తే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మధ్యలో వచ్చేది. మ్. సో ఇది పాయింట్ ఏమవుతుంది అంటే మేడం, ఇది యాక్టివేషన్ అయిందనుకోండి, అన్ని గ్రంథులన్నీ కూడా సరిగ్గా పనిచేస్తాయండి. ఒకటి పిట్యూటరీ గ్లాండ్, రెండు పీనియల్ గ్లాండ్. ఈ రెండింటి మీద చాలా రీసెర్చ్ చేశారండి. పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ ఆఫ్ ద అన్ని గ్రంథులకు అది మాస్టర్ అండి. ఓకే. అండ్ స్పిరిచువల్గా లింక్ అయ్యింది చెప్పనండి, సైంటిఫిక్గా భౌతిక శరీరానికి లింక్ అయింది పిట్యూటరీ గ్లాండ్ అండి. ఓకే. బ్రెయిన్ కింద బఠాని గింజంత గ్లాండ్ ఉంటుంది. అది హార్మోన్స్ అది రిలీజ్ అవుతూనే మొత్తం శరీరం అన్ని గ్రంథులు సరిగ్గా పనిచేస్తాయి. అదేవిధంగా పీనియల్ గ్లాండ్ ఎలా ఉంటుందంటే చూడండి, మన బ్రెయిన్ మధ్యలో ఉంటుంది. అయితే ఈ స్పిరిచువాలిటీకి ఎక్కువ లింక్ అయి ఉంటుందండి. అంటే ఒక మనిషి మంచి నిద్రపోవాలన్నా లేదా మేలుకొని ఉండాలన్నా కూడా ఇదే. అదేవిధంగా ఒక మనిషి సంకల్పాలు సాధించాలన్నా, సంకల్పాలు సాధించకుండా ఉండాలని కూడా ఇదే అండి. అయితే దీన్ని ఎలా యాక్టివేషన్ చేయాలి, అదే కదా ఇంపార్టెంట్. మ్. దీని గురించి మనం ప్రాక్టీస్ కనెక్ట్ చేస్తున్నామండి హరిత గారు. మ్. సో అందులో ఏంటంటే క్లియర్ చెప్పడం ఉంటుంది. అంటే అంటే మన నిద్రని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ నిద్రనే కాదండి, మేల్కొల్పే శక్తి. ఎస్, మేల్కొల్పి అంతర్గత శక్తి, దాన్ని నిద్ర నుంచే కాదు, ఆ, అంతర్గత శక్తిని కూడా ఎలా మేల్కొల్పి అంటే ఒక మనిషి తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చో కూడా చెప్తుంది. అది మన క్లాస్లో డీటెయిల్గా ఉంటుంది. బట్ ఎనీవే సమ్ బేసిక్స్ నేను ఇస్తానండి. అయితే ఎప్పుడైతే కొంచెం ఇక్కడ ఒత్తిడి అనేది కలగాలండి, చూడండి, వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అందరూ కూడా ఏమని కోరుకుంటారండి, మంచి ధనవంతుడు అవ్వాలి, మంచి సక్సెస్ అవ్వాలి, తన జీవితంలో తనకి ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో అది రావాలని కోరుకుంటారు. అంతేనండి హరిత గారు. బట్ అదన్నీ రావాలి అంటే ఈ మనకు పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఫోకసింగ్ పెట్టాలండి. ఎవరైతే ఇక్కడ ఎక్కువసేపు ఫోకస్ పెడతారంటే వారి దృష్టిని అక్కడ నిలపాలి. మీరు ఎక్కడ ఉందంటారు, మీరు భగవద్గీత చదివినట్టయితే వెన్నెముక, మెడ, తల నిటారుగా ఉంచుకొని ఎవరైతే భూమధ్యలో ధ్యాసని పెడతారో వారు అనుకున్నట్టుగా సాధిస్తారని ఉందండి. అంటే అయితే ఎక్కడండి, ఇక్కడ కరెక్ట్గా మీరు ధ్యాస పెట్టి అక్కడ కొద్దిసేపు హోల్డ్ చేయండి. ఆటోమేటిక్గా మీ ఫోకస్ పెరుగుతుంది, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో చూడండి, మనీ రావాలని అందరూ అనుకుంటారండి హరిత గారు. బట్ అందరికీ మనీ వస్తుందండి, అందరికీ రాదు. బట్ ఎవరైతే ఆ ఫీల్డ్లో నెంబర్ 1 అవుతే మనీనే వారిని ఇష్టపడుతుంది. సింపుల్గా అండి, మనీ కోసం దయచేసి మీరు పరుగులు పెట్టకండి. మనీ కావాలంటే మీరు ఎంచుకున్న రంగం ఏదైతే ఉందో అందులో ఎక్సలెంట్ అవ్వండి. సింపుల్ అండి. ఒక విద్యార్థి ఉన్నాడు, మంచి చదువుకుంటున్నాడండి, బాగా చదువుకున్నాడు, క్యాంపస్ ఫస్ట్ వచ్చాడండి, అతను ఆటోమేటిక్గా మనీ వస్తాయి కదా. సో బిజినెస్ పర్సన్ ఉన్నాడు, ఎవరు వచ్చి ఏది అవసరం లేదండి, సంబంధమే లేదు ప్రపంచంతో. పోన క్రికెట్ మ్యాచ్ గెలిచింది, దానితో సంబంధం లేదు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి ఏమైనా ఇస్తారా? ఏదైనా కప్పు గెలిచిందని చెప్పేసి ఎవరికి ₹1,00,000 అయితే రాలే కదా. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఎంటర్టైన్మెంట్ కోసం, ఆనందం కోసం చూడడంలో తప్పేం లేదు. బట్ అదే పనిగా మార్నింగ్ నుంచి మొదలు పెడితే నైట్ వరకు చూడడం, ఆ విన్న తర్వాత 2 to 3 డేస్ దాని గురించే డిస్కస్ చేస్తే వారు ఏదైనా వృత్తి ప్రొఫెషనల్ ఉంటే వాడు మొత్తం టైం అంతా అయిపోయినట్టే కదా. అంటే ఒకటే అండి, గుర్తుంచుకోండి, మన జీవితంలో మనం ఏదైనా సరే సాధించాలి అంటే మన మైండ్ను మన ఆధీనం తెచ్చుకోవాలి. మన మైండ్ మన ఆధీనం తెచ్చుకోవాలంటే మనకు పవర్స్ ఉండాలి, స్పిరిచువల్ పవర్స్ ఉండాలి, ఆధ్యాత్మిక శక్తి అండి. చూడండి, అందరికీ నేను చూస్తే ఇంటెలిజెంట్ క్వశ్చన్ చాలా బాగుంటుందండి హరిత గారు. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే ఇంటెలిజెంట్ బాగుంది, బట్ ఎమోషన్ క్వశ్చన్ చాలా వీక్ అండి, భావోద్వేగాలు ఉండట్లేదు సరిగ్గా. అంటే వైఫ్ ఏదో అన్నదని చెప్పేసి హస్బెండ్ ఏదో అని చెప్పేసి వైఫ్, బాస్ ఏదో అన్నాడని ఎంప్లాయ్, ఇలా చిన్న చిన్న వాటికే చూడండి వారి దేహాన్ని కూడా వదిలేస్తున్నారు కొంతమంది. అయితే ఒకటే గుర్తుంచుకోండి, ఎలాంటి ఎమోషన్ వచ్చినా సరే ఆ ఎమోషన్ బ్యాలెన్సింగ్ అనేది రావాలి. అంటే చదువుకున్న చదువు అనేది ఒక్క స్టేజ్ వరకే మీకు హెల్ప్ అవుతుందండి. ఎవరికైనా సరే అక్కడ నుంచి ఏం వెళ్ళిపోతుందో చెప్పండి హరిత గారు, చెప్పండి. ఎమోషన్ క్వశ్చన్ ఉండాలి కదా. అవును. అంటే భావోద్వేగాలను వారి నియంత్రణలో ఉంచుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా సరే ఎంత కోపంలో తెప్పించినా సరే మీ ఫేస్లో చిరునవ్వు ఉండాలి. అలాంటప్పుడు ఏంటి మేడం? సాధ్యం అంటారా అది? ఎస్. అది ఎలా సాధ్యపడుతుందో నేను చెప్తానండి హరిత గారు. అయితే ఇప్పుడు మనకి ఎలా సాధ్యపడుతుంది, ఇప్పుడు కోపం వచ్చింది మేడం, కోపం రాగానే ఏం చేస్తాం, వెంటనే రెస్పాన్స్ అవ్వకుండా రియాక్ట్ అయిపోతాం. ఎందుకు, నన్ను ఇంత మాట అన్నారా అంటారు. సపోజ్ ఈ బాటిల్ మేడం, ఇదేంటి మేడం, ఇది ఒక బాటిల్. ఓకే. మ్. ఇది మీకు ఇచ్చాను, తీసుకుంటే ఎవరి దగ్గర ఉంటుంది, నా దగ్గర ఉంటుంది. తీసుకోపోతే మీ దగ్గరే ఉంటుంది. అలాగే. ఆ, ఎవరైనా సరే మనం విమర్శించినా, వ్యతిరేకించినా, కోపాన్ని ప్రదర్శించినా చిరునవ్వుతో ఉండాలి తప్పిస్తే వాళ్ళు అన్నారని చెప్పేసి తీసుకోవడం అంటే ఏంటండి, మ్. వారి గురించి ఆలోచించి వారిని ఏదో అనడం. అలా అనకుండా నిరంతరం అంటే దాన్ని మీరన్నారు ఎలా అంటే ఎదుటి వాళ్ళకి అలసైపోతారు అలసేం కదా అలా ఉంటే. కాదండి. ఆ, అలసేం కాదు.
మనం అలుసు అవుతామని మనం భావించుకొని ఆ! మనం గనక అప్పుడు అనొద్దు. చెప్పేదేనండి. అప్పుడు అనొద్దు. అంతా అయిపోయిన తర్వాత మన సొల్యూషన్ అనేది ఇవ్వాలి. అంటే ఏదైతే ప్రశ్న అడిగారు కదా! ఎందుకు సపోజ్ యాంగర్ అవుతున్నారు కదా! నువ్వు ఎందుకు యాంగర్ అవుతావు? ఆ టైంలో గనక యాంగర్ జరిగిందనుకోండి, ఎస్పెషల్లీ రిలేషన్‌షిప్స్ అన్నీ కూడా ఎక్కడ ఖరాబ్ అయితాయి తెలుసా మేడం? ఇక్కడే ఉంటాయి. చాలా వరకు నేను చూస్తుంటాను. నా క్లయింట్స్ చాలా మంది వస్తారు. వాళ్ళ కోపంలో కంట్రోల్ తప్పుతూ కోపంలో ఉంటారు. కంట్రోల్ తప్పి హ్మ్. వాళ్ళ హస్బెండ్ వైఫ్ మీద కోపంతో టీవీ పలుకొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. మొబైల్స్ అయితే పలుకొట్టే వాళ్ళు నాకు చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు. బట్ నేను అక్కడ రిలేషన్‌షిప్ కౌన్సెలింగ్ నేను ఇచ్చినప్పుడు గానీ, లేకపోతే వాళ్ళు వచ్చిన పర్సనల్ కోచింగ్ నన్ను అడిగినప్పుడు ఇలాంటి చాలా సందర్భాలు ఎదురవుతున్నాయండి హరిత గారు ఈ మధ్యలో. అయితే వాళ్ళకి ఐక్యూ లెవెల్ బాగానే ఉంటున్నాయి. కాబట్టి ఎమోషనల్ క్వోషంట్ వీక్. అసలు స్పిరిచ్యువల్ క్వోషంట్ ఇంకా చాలా తక్కువ ఉంటున్నాయండి. సో, ఎవరైతే చూడండి ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారో, ఆ వ్యక్తి ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో స్ట్రాంగ్ అవుతాడు. హ్మ్. స్పిరిచ్యువల్ క్వోషంట్ లేదనుకోండి, నేనెప్పుడు శరీరాన్ని అనుకుంటే ఏది సాధించలేనండి హరిత గారు. నేను ఒక ఆత్మస్వరూపుడిని అనగానే ధైర్యం వస్తది. ఈ శరీరం అనేది విరిచిన వస్త్రం లాంటిది అనిపించినప్పుడు శరీరంపై అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే లవ్ చేస్తాం. మన శరీరాన్ని మనం ఇష్టపడతాం. అది వేరే. బట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏందంటే, మనం లిమిటింగ్‌లో మనం ఉండం. అంటే నేను ఒక శరీరాన్ని అని అనుకోం. మనం ఆత్మస్వరూపులం అండి హరిత గారు. ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపులం అనుకుంటామో, మీరిందాక అన్నట్టు కదా! కోపం అది రాదు. నటించమని చూస్తే జీవించేస్తున్నాం. ఒక నాటక రంగం సింపుల్ అండి ఎగ్జాంపుల్ నేను కోపాన్ని తగ్గించుకునేది. నాటక రంగం. నాటకం ప్రదర్శిస్తున్నాం. ఒక విలన్‌కి ఏంటి యాంగర్ ప్రదర్శించాలి. హీరో అక్కడ అది ఎవరి నాటకం. రోల్ తగ్గట్టు యెస్. వాళ్ళు యాక్ట్ చేయాలి. అది హ్మ్. హీరోకి అది తెలుసు ఒక నాటక రంగం అంటే అతని మీద నిజంగా కోపం వస్తదండి? హ్మ్. రాదు. బట్ కోపం ఉన్నట్టు నటించాలి. ప్రదర్శిస్తాడు. హ్మ్. సేమ్ లైక్ దట్. ఇలా గనక ఎవరైనా చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అండి. ఇంకొకటి కొద్దిసేపు శ్వాసను గమనిస్తూ లేదా కొంచెం వాటర్ తీసుకొనో లేకపోతే రివర్స్‌లో కౌంటింగ్ చేసి చాలా మెథడ్స్ ఉంటాయండి. బట్ ఎవరెవరికి ఎలాంటి మెథడ్ అయితే చూడు వాళ్ళకి ఉంటుందో వాళ్ళకి సెట్ అవుతుందో అది ప్రాక్టీస్ చేస్తే సెట్ అవుతారు. హ్మ్. సో, దీనికోసం ఏందంటే ఎవ్రీ వీక్ గూడా మేము ఒక అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేస్తాం. ఇందాక పీనియల్ గ్లాండ్ ఎలా యాక్టివేషన్ ఆ! చేయొచ్చు అవన్నిటి గురించి చాలా సీక్రెట్ అండి. ఇవన్నీ గూడా చెప్పాలంటే స్పిరిచ్యువల్ సీక్రెట్స్ దాదాపు ఎన్ని అంశాల మీద క్లాసెస్ ఉంటాయి మీవి? చాలా ఉంటాయండి. మన దాంట్లో ఏంటంటే మెడిటేషన్ నేర్పిస్తాను, విజువలైజేషన్ నేర్పిస్తాను, గ్రాటిట్యూడ్ నేర్పిస్తాను, అఫర్మేషన్ నేర్పిస్తాను, సీవీడ్, క్రియేటివ్ విజువలైజేషన్ ఎవ్రీడే నేర్పిస్తాను. రీసెంట్‌గా అంటే సెలిబ్రి రోజు ఒక టాపిక్ తీసుకుంటూ యెస్. ఉంటారా? రోజు హ్మ్. ఒక టాపిక్ తీసుకొని ఇంకొకటి సెల్ఫ్ హ్మ్. హీలింగ్ కూడా నేర్పించాను మేడం. అయితే మా క్లాస్‌లోకి ఒక అతను వచ్చారు మేడం. నేను లైవ్‌లో 30 ఇయర్స్ నుంచి తనకు బ్యాక్ బోన్ పెయిన్ ఉంది. ఏంటండి 30 ఇయర్స్ నుంచి ఒక ఆమెకైతే మైగ్రేన్ పెయిన్ ఉంది. 30 మినిట్స్ ఆఫ్ మై సెల్ఫ్ హీలింగ్‌తో గాన్. దట్ ఈస్ అదెలా ద సాధ్యమైంది? సెల్ఫ్ హీలింగ్. దాన్నే సెల్ఫ్ హీలింగ్ అంటారు. నేను నేర్పించాను వాళ్ళకు. హ్మ్. వారికి చాలా మెంబర్స్‌కి హీలింగ్ అక్కడే జరిగిపోయింది. అంటే చూడండి నిద్రకు, మెలకువ మధ్యలో ఒక స్థితి ఉంటుందండి. హిప్నోసిస్ థెరపీ అంటారు. ఆ స్థితిలోకి తీసుకెళ్ళి వాళ్ళని గనక హీలింగ్ చేయగలిగితే వాళ్ళ నుంచి గాన్. అంటే ఎళ్ళిపోతాయండి అవన్నీ. హ్మ్. అంటే వాళ్ళు మోసి ఉన్నారు ఇన్ని రోజులు. బట్ ఎప్పుడైతే హై పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అయిందో బాడీలోకి అది ఉండదు. అంటే ఒకటి నెగెటివ్ ఎనర్జీ అని ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అని ఉంటుంది. ఇది ఉన్న కాడ ఇది ఉండదు. ఇది ఉన్న కాడ అది ఉండదు. మనకు ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీతో నేను నింపినప్పుడు అక్కడ వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా అండి? అది వెళ్ళిపోయింది. చాలా మందికి వెళ్ళిపోయానండి. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా యెస్. సాధ్యమే. సాధ్యపడుతుంది. నమ్మండి, రండి, వినండి. యెస్. అంతేనా? యెస్. థాంక్ యూ సో మచ్. అయితే వీటి కోసం ఏం చేస్తున్నామంటే గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగిందండి హరిత గారు. కామెంట్ సెక్షన్‌లోను అండ్ డిస్క్రిప్షన్‌లో. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు. సో, ఎండలు ఎక్కువైపోతున్నాయండి. ఓకే. సో, మీరేం చేస్తారంటే ఈ చూసిన అందరూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఓకే వాటర్‌ని ఎస్పెషల్లీ సమ్మర్‌లో మీరు బయట పెట్టండి. ఎన్నో బర్డ్స్ వస్తుంటాయి. అవి తాగుతాయి. అవి హ్యాపీగా ఉంటాయండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈరోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా, 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతుర్రు. వాళ్ళ తరపు నుంచే. మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతీదీ ఫాలో అవుతున్నా. మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. టోటల్ మైండ్‌లో ఫిక్స్ అయింది. అవ్వాలండి. అస్సలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. రైట్ మేడం. థాంక్ యూ. రియల్లీ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సో మచ్ అండి వనపూల అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి వనపూల గారికి. ఓకే. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అవునండి. అవును. ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాను. హ్మ్. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్. అవును. అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికే వచ్చి వెళ్తున్నాను. ఓకే. ఓకే. ఆ! రైట్. రైట్. అది థాంక్ యూ. కూడా ఓకే అయిపోయింది. థాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచ్యులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి. మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నామండి సుధారాణి గారు. థాంక్ యూ.